సో నాకైతే పొద్దుగాల మెలకొచ్చింది. వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో 4 కూడా కాలేదు, అలా అయితే చేసుకునేందుకు టైం వేస్ట్ చేయాలని బుకింగ్ వచ్చింది. మౌలాలి వెళ్ళాలట. లెట్స్ గో. మనకు ఫస్ట్ ట్రిప్లో 146 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. సో మనకు కాచిగూడకైతే పికప్ వచ్చింది, చూసుకోవచ్చు. లెట్స్ గో టు ద పికప్. మనకి రైడ్లో 167 వచ్చింది, 190 ఇస్తా అన్నాడు. పొద్దుగాల ఎన్ని కార్లు ఉన్నాయి చూడండి. ఆయన ఫుల్ కార్లు, మొత్తం కార్లు ఇవన్నీ ఫుల్ కార్లు. సో సి అనే కంపెనీలో మనకు పికప్ పడ్డది గాయస్. గౌలిదొడ్డి వెళ్ళాలట. జస్ట్ బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోడే. లెట్స్ గో. ఇక తప్పదు, చాలాసేపటి నుంచి బుకింగ్ అయితే పడలేదు. ఇక తప్పని పరిస్థితిలో అయితే తీసుకున్నా. ఏం చేస్తాం, వెళ్ళిపోదాం. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో మనకి రైడ్లో ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. 321 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. సో లెట్స్ గో. ఇప్పుడు మనము ఏబిసి కంపెనీ, సి కంపెనీ ఆన్లైన్లో ఉంది, ఏబి కంపెనీ ఆన్లైన్ చేసుకుందాం ఇక. సో మనకైతే చాలా రోజుల తర్వాత ఫ్యూయల్ లైట్ అయితే వెలిగింది. ఫస్ట్ ఫ్యూయల్ ఫిల్ చేసుకుందాం. ఫ్యూయల్ ఫిల్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ పెట్టుకుందాం. సో మనం ఆయిల్ అయితే కొట్టించినాము. మనకి ఎంత అయిందంటే 3600 రూపీస్ అయితే అయింది, 599. సో ఇక 3600 వేసుకుందాము. సో 909 కిలోమీటర్లు అయితే తిరిగింది మొత్తము. సో మనకు ఇక మనము ఎంత అసలు చాలా టైం తర్వాత పడ్డది ఇప్పుడు బుకింగ్. చాలా అంటే చాలా. ఇక్కడ మన గచ్చిబౌలి యూసీ కౌన్సిలేట్ ఉంది కదా, అక్కడ డ్రాప్ చేసిన తర్వాత సో మనకైతే ఇక్కడ పికప్ వచ్చింది. ఇక్కడ అంటే ఇక్కడ మహబూబ్ విహాంగా నుంచి వచ్చింది. సో మనకైతే ఈ రైడ్లో 294 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇంకో రైడ్ కూడా వచ్చింది, గచ్చిబౌలి వెళ్ళాలట, పక్కనే ఉన్నారు. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో మనకైతే పికప్ అయితే వచ్చింది ఇక్కడనే పక్క నుంచి. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇక్కడ ఉన్నాడు మనోడు. ఇది రింగ్ రోడ్ అయితే. సో ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. లెట్స్ గో. వెస్టర్న్ ప్యారల్ వెళ్ళాలట. లెట్స్ గో. సో ఈ రైడ్లో అయితే ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చేసింది మనకు. సో ఇక్కడ మనం వెస్టర్న్ ప్యారల్ లోపల డ్రాప్ చేసినాము. సో అయిపోయింది. ఇంకా రైడ్ అయితే రాలేదు. చాలా అంటే చాలా డల్గా ఉన్నది వ్యవస్థ ఇవాళ. ట్రిప్పులు అసలు ఏం బిల్కుల్ ట్రిప్పులు చాలా అంటే లేట్గా పడుతున్నాయి ట్రిప్పులు. ఇమ్మీడియట్లీ నాన్ స్టాప్ ట్రిప్లు అయితే లేవు అని చెప్పొచ్చు. లోపల సిల్లర్లో ఉన్నా, అందుకనే చీకటి ఉంది. బయటకు వచ్చేస్తే మీకు ఒక్కసారి బ్రైట్నెస్ ఇట్లా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడైతే ఇక మనము ఎగ్జాక్ట్లీ గూగుల్ ఆఫీస్ పక్కన వెస్టర్న్ ప్యారల్లో ఉన్నాము. ఇది ఇందాకది ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. ఏం అంతగానో అయితే లేదు, బిజినెస్ దందా అయితే లేదు. ఏదో మనం ట్రిప్పులు కొట్టాలి కాబట్టి తప్పని పరిస్థితులలో చేస్తున్నాం. చూద్దాం ఇంకా ట్రిప్ పడదా. టైం అయితే 8:25 అవుతుంది. సో మనం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకుందాము. నిన్నటి లెక్క పార్సల్ అయితే తీసుకోలేదు, డైరెక్ట్ అక్కడనే తినేసిన. సో అది చూద్దాం. చాయ్ కూడా తాగేసినాం, చూద్దాం. సో గైస్ మనకైతే కుక్కట్పల్లి వచ్చినాక సుధా హాస్పిటల్ నుంచి పికప్ వచ్చింది మనకు. బంజారా హిల్స్ గోయింగ్ అట. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. బంజారా హిల్స్ గోయింగ్. సో ఈ రైడ్లో 317 వచ్చింది, మనకైతే 320 ఇచ్చిండు. సో మనకు 240 వచ్చింది, మేడం అయితే 250 కొట్టింది. 10 రూపాయలు ఎక్కనే కొట్టింది. ఓకే చాయ్ మందం. లెట్స్ గో. ఇంకా ట్రిప్ అయితే రాలేదు, చూద్దాం. మనమైతే దివ్యశ్రీ ట్రైనిటీలో ఉన్నాము. సో ఇక్కడ మన ఎక్కడంటే లెమన్ ట్రీ హోటల్ పక్కన అటు సిటీ. చూద్దాం ఇంకా పికప్ రాకపోతుందా. ట్రిప్లో 170 ఇచ్చాడు, మళ్ళీ దాటి మీదనే పెట్టుడు. ఇదే అవుతుంది. సో మనకైతే ఈ రైడ్లో ఆన్లైన్ అమౌంట్ అయితే వచ్చింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐఎస్బి రోడ్లో డ్రాప్ చేసిన, ఇక్కడ విప్రో సర్కిల్ ఆపోజిట్ ఎగ్జాక్ట్లీ. సో డ్రాప్ అయితే అయిపోయింది. సో చూద్దాం. ఇంకా అమౌంట్ అయితే ఇంకా మళ్ళీ ఏం బుకింగ్ అయితే రాలేదు, చూద్దాం. సో మనకైతే ఒక పికప్ వచ్చింది ఐఎస్బి లోపటి నుంచి. సిద్ధాంత్ అట, మాదాపూర్ వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో ఈ రైడ్లో అయితే మనకు 150 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ రైడ్ కోసం వెయిటింగ్, చూద్దాం. సో ఈ రైలు అయితే మనకు 150 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. అట్లా పోతుంది. ఆ మెడాన్ని దింపినాము, ఆ లోపలికి పోనెక్స్ లోపలికి వచ్చి డ్రాప్ చేసినాము. సో మనకైతే ప్రజా
అజయ్ మెగా పాలసీస్ నుంచి ఒక పికప్ వచ్చింది. నేనైతే కోరమాల దగ్గర ఉన్నా. సో నిజంపేట వెళ్ళాలట, యాక్సెప్ట్ అయితే చేసిన. ఇప్పుడు పడ్డది పట్టని చెరువు తల పోవాలన్నట, మూతకి పోవాలన్నట. అదైతే యాక్సెప్ట్ 21 కిలోమీటర్లు 310 ఇస్తాను. ఇక నాకు వర్కౌట్ కాదని యాక్సెప్ట్ చేసేసరికి చాలా టైం తీసుకొని ఇచ్చిండు. సో పాయింట్. సో ఈ రైడ్లో అయితే మనకు ఆన్లైన్ పేమెంట్ వచ్చేసింది. సో అట్లా పోతుండే అతన్నే దింపినాము. ఇంకో రైడ్ వచ్చింది ఇక్కడ పక్కనే, జస్ట్ 1.8 కిలోమీటర్స్ డ్రాప్ కూడా అన్నట. సో రీనా అక్కడ మెయిన్ రోడ్లో ఉంది. లెట్స్ గో. చూడండి ఇవన్నీ ఎట్లా అనాలో చెప్పండి. ఇక యాడ్ స్టాప్ యాడ్ చేసింది. బుకింగ్ చేసినాక నేను యాక్సెప్ట్ చేసినాక మధ్యలో యాడ్ స్టాప్ పెట్టింది. 121 రూపీస్ ఇత్త బాబు నీ కార్ అని చెప్పి నాకు మెసేజ్ వచ్చింది. మరి ఎక్కడికి వెళ్ళాలో ఏందో, గట్టిగానే కిలోమీటర్స్ ఎక్కువనే పోయేది ఉంటుంది. బట్ లోపల హిల్ కౌంటీలో ఎవరన్నా పికప్ చేసుకొని మళ్ళీ ఎటన్నా వచ్చేది ఉందో మరి ఏందో అర్థమవుతలేదు. సో ఫోన్ అయితే బాగుంది. సో యాడ్ స్టాప్ పెట్టింది ఇక్కడ స్కూల్ అట, వాళ్ళ పిల్లల్ని తీసుకురావడానికి పోయింది మేడము. సో చూడండి 4 కిలోమీటర్లు పోవాలి గైస్. మళ్ళీ 4 కిలోమీటర్లకు 20 రూపాయలట. ఎంత దారుణమైన పరిస్థితి. సో ఈ రైడ్లో అయితే మనకు 180 రూపీస్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. సో మేడం 188 కొట్టింది మరి నాకు. సో మనకైతే సికింద్రాబాద్కి అయితే ఒక పికప్ వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఏం చేస్తాం మరి, తప్పదు ఇక చూసుకోవాలి, పోవాలి, పోతూనే ఉండాలి. సో మనకైతే ఆన్లైన్ పేమెంట్ అయిపోయింది. రైడ్లో ఇంకా బుకింగ్ అయితే రాలే, ఫుల్ ఉన్నాయి కార్లు. సో ఈ రైడ్లో అయితే 146 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది మనకు. 177 ఇస్తా అన్నాడు. సో చూద్దాం. డ్రాప్ అయిపోయింది. చాలాసేపు నుంచి బుకింగ్ అయితే రావట్లేదు. దాదాపు 35-40 మినిట్స్ అవుతుంది. 30 మినిట్స్ అవుతుంది. 30 మినిట్స్ నుంచి ఒక్క పికప్ లేదు. ఉప్పల్ కళ్యాణిపూర్లో డ్రాప్ చేసిన కాంచలి ఎంతో బ్యాడ్ లక్ మరి. సో మళ్ళీ నేను ఇక్కడ నుంచి కొంచెం రూట్ అయితే చేంజ్ చేస్తున్నా. ఎందుకంటే మనకు అసలే ట్రిప్స్ ఇంకా 6 ట్రిప్స్ కొట్టాలి. ట్రిప్స్ అయ్యే ఆలోచన. ఇప్పటివరకు అయితే ఎన్ని ట్రిప్స్, 14 ట్రిప్స్. నిన్న అయితే 14 ట్రిప్స్ కొట్టినాం. సో మనకైతే ఓకే టోలీ చౌకీ అట. బోయా ఓకే. అబ్బా యాక్సెప్ట్ చేసే లోపు క్యాన్సిల్ అయిపోయింది. షట్. అప్పుడప్పుడు అట్లా జరుగుతుంటుంది. మంచి అమౌంట్ అసలు 462 ఇస్తా అన్నాడు. తక్కువ కొట్టే లోపే వెంబట వెళ్ళిపోయింది. అది మనకు రాకపోవచ్చు యాక్సెప్ట్ చేసినా కానీ. ఎనీవే ముందుకైతే కొంచెం మూవ్ ఆన్ అవుతాం. ఏంటంటే యాక్సెప్ట్ చేయకపోతే ఇక పికప్ ఇసి ఇవ్వట్లేడు. ఇక ఇదే ఇట్లుందంటే ఇంకా ర్యాపిడో, ఓలా, ఈ యొక్క ఏబిసి కంపెనీలు అయితే ఇంకా ఘోరం పరిస్థితి. అది గైస్. సో చూసుకొని చేసుకోండి. బుకింగ్స్ అయితే ఇట్లుంది వ్యవస్థ. వీడియోని అయితే లైక్ చేయండి. సో మనకైతే కౌకూరుకు ఒక పికప్ అయితే వచ్చింది. లెట్స్ గో. సో మనకైతే 220 క్యాష్ కలెక్ట్ వచ్చింది రైడ్లో. సో ఇక్కడ నాగదేవత టెంపుల్ దగ్గర అయితే డ్రాప్ చేసినాం మనము. సారీ, ఆఫ్లైన్ అయితే చేసినాము, ఆన్లైన్ చేసుకున్నాం, మర్చిపోయినాం. టేక్ సెల్ఫీ అంటుంది, దిగుదాం. సో మళ్ళా ఆ మేడమే బుక్ చేసుకుంది. ఇక్కడనే ఉన్నా నేను. ఆ మేడమే బుక్ చేసుకుంది, నా వెనకాలే ఉంది. సో డ్రాప్ చేసేద్దాం. సో ఇందాక 220 అయింది, ఇప్పుడు 204 అయింది. ఇందాక 5 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చింది మేడము. సో అందుకనే ఇక చేంజ్ లేవంటే ఓకే మేడం నో ప్రాబ్లం అని చెప్పిన. సో ఇప్పటివరకు అయితే 1092 కిలోమీటర్లు తిరిగింది. సో ఫ్యూయల్ అయితే ఒక పుల్లన్నర దిగింది. మీకు వీలైతే ఫ్యూయల్ అప్డేట్ ఇస్తా, లేకపోతే రేపే ఇస్తా. సో ఫస్ట్ ట్రిప్లో అయితే మనకు 47, తర్వాత సెకండ్ ట్రిప్లో 15 మైనస్ అంటే మనకి ఇచ్చిండు. థర్డ్ ట్రిప్లో 107, ఫోర్త్ ట్రిప్లో 56 కమిషన్ తీసుకున్నాడు. సో 1 2 3 4 5 ఫిఫ్త్ ట్రిప్లో ఆన్లైన్ పేమెంట్ 3 రూపీస్ తీసుకున్నాడు. సిక్స్త్ ట్రిప్లో 49 తీసుకున్నాడు. సెవెంత్ ట్రిప్లో 72 తీసుకున్నాడు. ఎయిత్ ట్రిప్లో 15 తీసుకున్నాడు. నైన్త్ ట్రిప్లో 13 తీసుకున్నాడు. 10th ట్రిప్లో 42 తీసుకున్నాడు.
42 ఇది అయిపోయింది. తర్వాత ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత 150 అంటే 45 తీసుకున్నాడు దీంట్లో ప్లస్ 45 ఇది కూడా ఆన్లైన్ పేమెంట్లు బాగా పడ్డాయి మనకు ఈరోజు. 178 క్యాష్ కలెక్ట్ కాదు, ఇది ఆన్లైన్ పేమెంట్. 178 కస్టమర్ దగ్గర తీసుకున్నాడు. సో మనకు 168 అప్డేట్ చేసిన అంటే 10 రూపీస్ కమిషన్ తీసుకున్నాడు. ప్లస్ 10. సో నెక్స్ట్ ఇది ఈ రైడ్లో 180 క్యాష్ కలెక్ట్ ఇచ్చిండు మనకు కస్టమర్ దగ్గర నుంచి. 5 కిలోమీటర్స్ రైడ్ చేసినాము. సో 15.22 అంటే ఇప్పుడు ఈవినింగ్ టైంలో 120 మనకి ఇచ్చిండంటే 60 రూపీస్ తీసుకున్నాడు గైస్. ఈ రైడ్లో 60 రూపీస్ తీసుకున్నాడు. ఇప్పుడు అబ్బబ్బా అనిపిస్తుంది, తర్వాత మీరు నోరెళ్ళే పెడతారు చూడండి, చెప్తున్నా కదా. సో నెక్స్ట్ రైడ్లో 17.8 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసినాము. ఇది ఆన్లైన్ పేమెంట్ కస్టమర్ దగ్గర నుంచి ఆన్లైన్ వ్యాలెట్కి వచ్చేసినాయి. 391 అప్ ఫ్రంట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నాడు. సో మనకు అప్డేట్ అయితే 369 ఇచ్చిండు. 370 వేసుకుందాము. 70 వేసుకుంటే 80, 91, 21 రూపీస్ అయితే తీసుకున్నాడు మనోడు ఈ రైడ్లో. సో నెక్స్ట్ క్యాష్ కలెక్ట్ 146, మనకు 157 ఇచ్చిండు చూడండి. 11 రూపీస్ మనకు అప్డేట్ చేసిండు అంటే -11 వేయాలి, -11. సో నెక్స్ట్ రైడ్లో 350 క్యాష్ కలెక్ట్ ఇచ్చిండు. 17 కిలోమీటర్స్ రైడ్ చేసినాము. 327 ఇచ్చిండు గైస్. 328 వేసుకుందాము. 30, 40, 50, 22 తీసుకున్నాడు. నెక్స్ట్ 220 క్యాష్ కలెక్ట్ తీసుకున్నాడు. 6 కిలోమీటర్ 182 ఇచ్చిండు. 183 వేసుకుందాం. 37 రూపీస్ తీసుకున్నాడు. నెక్స్ట్ రైడ్లో 204, లాస్ట్ రైడ్లో 204ది క్యాష్ కలెక్ట్ ఇచ్చిండు. 146 తీసుకున్నాడు అంటే 58 రూపీస్ అన్నాడు. సో ఈరోజు మన రైడ్ల ద్వారా కమిషన్ తీసుకున్నాడు. 631 రూపీస్ అయితే కమిషన్ అయితే తీసుకున్నాడు బ్రదర్. 631 రూపీస్. సో ఈరోజు అయితే రైడ్స్ చాలా అంటే చాలా తక్కువ పడ్డాయి. అంటే గ్యాప్ ఇచ్చుకుంటా ఇచ్చిండు. ఇటు ఉప్పల్ సైడ్ ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం అటు పికప్సే లేవు. 1 hour 2 hours అట్లా చాలా అంటే చాలా గ్యాప్స్ ఇచ్చిండు. రైడ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇంత లాగిన్ అవర్స్ మార్నింగ్ 3:30కి లాగిన్ చేస్తే ఇప్పుడు టైము 8:39 అవుతుంది. అంటే చూడండి, 8 to 8 12 hours, ఈ 3:30, 4:30, 5:30, 6:30, 7:30, 8:30 చూడండి. 5, 12, 5, 17 hours లాగిన్లో ఉన్నా. 17 hours నాన్ స్టాప్ లాగిన్లో ఉన్నా. 17 hours అంటే ఒక 1 hour 16 hours లాగిన్లో ఉంటే నేను చేసిన ట్రిప్పులు ఎన్ని ట్రిప్పులు చేసిన తెలుసా? కంప్లీట్ మీకు ట్రిప్పులు చెప్పలే కదా. సో ఎన్ని ట్రిప్పులు చేసిన అంటే 17 ట్రిప్పులు చేసిన గాయస్. 17 ట్రిప్స్ చేసిన. ఆ 17 ట్రిప్స్లలో 6 ట్రిప్స్ యాక్చువల్లీ నిన్న చేయాల్సిన ట్రిప్స్ ఈ రోజు పడ్డాయి అన్నట్టు. ఇంకా ఈ రోజు 4 ట్రిప్స్ చేయాల్సిన రేపటికి పడ్డాయి నాకు. సో అందుకనే ఏ రోజు చేయాల్సిన ట్రిప్స్ ఆ రోజు పెట్టుకుంటా నేను. బట్ అవ్వట్లేదు, ఎందుకంటే ట్రిప్స్ ఇవ్వట్లేదు. సో కాబట్టి బిజినెస్ అనేది ఆ విధంగా ఉంది. ఎందుకు చెప్పాలంటే చాలా డల్గానే ఉంది. అందుకనే చెప్తున్నా, ఇన్ని గంటలు లాగిన్లో ఉంటే ఇన్ని ట్రిప్పులు చేస్తే నాకు ఇంకా వర్కౌట్ కాలే, నాకు రావాల్సిన అమౌంట్ రాలే. ఇంకా ఫ్యూయల్ కొట్టిస్తే నాకు ఎంత మిగిలింది ఏందనేది పర్ఫెక్ట్ తెలిసి ఉండేది. సో కాబట్టి చాలా అంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. నాకు నేను ఎంచుకున్న టార్గెట్కు రీచ్ అవ్వలేకపోతున్నా ఎవ్రీడే.
కాబట్టి మీరు చెప్తున్న కార్లు అయితే తీసుకోకండి, తీసుకొని ఇబ్బంది పడకండి, లక్షలు లక్షలు పెట్టి డౌన్ పేమెంట్లు కట్టి తీసుకోకండి, వద్దు. ఎందుకంటే బిజినెస్ అనేది రోజు రోజు డిక్రీజ్ అయిపోతుంది. అందుకనే వీడియోలు ఆపడానికి కూడా కారణం అదే, గల కారణం బిజినెస్ అనేది అంతకుముందు జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఉన్నట్టుగా మార్చి వరకు ఉన్నట్టుగా నవ డేస్లో లేదు. అందుకనే 3 months గ్యాప్ ఇచ్చిన. ఇక మన వాళ్ళు కొంతమంది పెద్దలు సోదరులు అందరూ బిజినెస్ బాగున్నప్పుడు వీడియోలు చేయడం కాదు, బాగలేనప్పుడు కూడా సిచ్యువేషన్ చెప్తే కొంతమంది కొత్త కార్లు తీసుకునే వాళ్ళకి అర్థమవుతుంది అనే ఉద్దేశంతో సో మళ్ళీ స్టార్ట్ చేసిన అన్నట్టు నేను వీడియోస్. ఎందుకంటే నాకు వీడియోస్ ద్వారా వచ్చే ఎర్నింగ్ కంటే నాకు చేసుకునే బిజినెస్ ద్వారా వచ్చే ఎర్నింగే నాకు చాలా ఎక్కువ. సో కాబట్టి నాకు నా ఎర్నింగ్ కోసం కాకుండా కానీ మీకోసం చేస్తున్నాను నేను. సో కాబట్టి అర్థం చేసుకోండి, కొత్త వాళ్ళు బ్రాండ్ న్యూ కార్ అయితే తీసుకోకండి. ఎందుకంటే చాలా ఇబ్బంది, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు చాలా చాలా, మళ్ళా వాటిని అడిగి పాసి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో కాబట్టి అదే చెప్తున్నా, నష్టపోతారు మీరు. కాబట్టి ఇన్ని 17 hours చూడొచ్చు నా ఫేస్లో, అర్థమైపోతుంది మీకు. 17 hours కష్టపడితే వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్తున్నా నేను. 17 bookings, గంటకు బుకింగ్ చూడండి. 17 bookings మీరు చెప్తే నమ్మరు కదా. చూడండి 17 bookings. సో కాబట్టి ఓలా అంటాను, సి కంపెనీలో ఒక బుకింగ్ చేసిన, అదే 18, అది కౌంట్లెస్, అది నాకు కౌంట్లోకి రాదు, అది కౌంట్లెస్. సో కాబట్టి దయచేసి చెప్తున్నా అన్న, నేను నీ ఎన్ని గంటలు కష్టపడకుండా నేను 10 గంటలు కష్టపడతా, 12 గంటలు కష్టపడతా, 11 కష్టపడతా, నువ్వు సంపాదించింత అమౌంట్ కాకుండా కొంచెం తక్కువ వచ్చినా చాలు అనుకుంటే ఇక దానికి నేనేం చేయలేను. నీకు ఈఎంఐకి పోను, మెయింటెనెన్స్ పోను, నీకు నెలకు వచ్చేసరికి అరే 5,000 ఇరా అని అడుక్కునే పరిస్థితికి వస్తుంది కొత్త కారు తీసుకుంటే. అదే చెప్తున్నా. సో కాబట్టి ఇలా ఈ సిచ్యువేషన్ను కూడా తీసుకోవాలి. తీసుకునేంత సిచ్యువేషన్ కెపాసిటీ చాలా మంది దగ్గర ఉండదు. అదే చెప్తున్నా, ఉండని వాళ్ళకు గురించి చెప్తున్నా. సో కాబట్టి ఏం లేదు, తెలివి లేదు, తోక లేదు, ఏది లేదు, ఏం లేదు, ఆలోచన లేదు, ఒక తెలివి తక్కువ ధనంతో అమ్మ పైసలు ఆడు సంపాదిస్తాను, నేను సంపాదిస్తాను తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు రోడ్ల మీద తీసుకొని ఆ బుకింగ్లు ఎట్లా చేయాలి ఏంది అనేది ఒక అర్థం పర్థం లేకుండా చాలా మంది. ఒక ఆయన కలిసిండు మన ఫ్రెండ్ ద్వారా, వీడియోలో కూడా చెప్పిన నేను, డెడికేటెడ్గా ఒక వీడియో చేసిన. సో ఇట్లా చెప్పడం వల్ల బాబుకి ఇట్లా ఇట్లా పరిస్థితి అంటే కథం మూసుకున్నాడు, వెళ్ళిపోయాడు. కాబట్టి మీరు కనుక 17 hours లాగిన్లో ఉండి ఎట్లా చేసుకోవాలి బిజినెస్ ఏంటిది తీసుకున్న వాళ్ళు, అనుకునే వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో అన్న, నేను కూడా నీ లెక్క చేసుకుంటా, కష్టపడే తత్వం ఉంది, చేసుకుంటా, నాకు గైడెన్స్ కావాలనుకుంటే మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకోండి. మన వాళ్ళు మంచిగా చేసుకుంటున్నారు, ఆ గైడెన్స్ ప్రకారం ఫాలో అమ్మో ఎంత కష్టం ఉంటుందా అన్న అని చెప్పుకుంటా మరి చేస్తున్నారు. సో దాని నుండి అసలు తొలగిపోవద్దు. ఒక 2 months 3 months కంటిన్యూస్గా ఫాలో అయితే మీ బాడీ అనేది దానికి సింక్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మీ బాడీ అని మిమ్మల్ని లేపేస్తుంది. మీ అంతరాత్మ వద్దన్నా కానీ బాడీ లేచి కూర్చుంటుంది. సో కాబట్టి అట్లా మనము మన శరీరానికి ఉపజెప్పుకోవాలి, అట్లా అలవాటు చేసుకోవాలి. మన శరీరాన్ని అలవాటు చేసుకోవడం మీ వల్ల కాదు. అందుకనే గైడెన్స్ తీసుకోండి. దానికి పేమెంట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. పేమెంట్ కూడా భయపడుతున్నారు, మీ ఇష్టం, భయపడ్డోళ్ళు భయపడ్డట్టుగానే ఉండాలి. ఎవరైతే ఖచ్చితంగా నేను పైకి రావాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఒక గైడ్ ఏ ఏరియాలో ఎలాంటి పికప్స్ తీసుకోవాలి, పికప్స్ తీసుకోకుండా ఇట్లా బ్లాక్ చేస్తున్నాడు, క్యాన్సిల్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు క్యాన్సిల్ చేయకూడదు. సో కొన్ని ట్రిక్స్ ఉంటాయి, అవి నేను మీకు గైడ్ చేస్తా. సో ఎవరైనా మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకోవాలనుకునే వాళ్ళు నెలకైతే 5,000 రూపాయలు ఉంటుంది, బరాబర్ ఓపెన్ హార్టెడ్గా చెప్తున్నా. సో ఎవరైతే తీసుకోవాలనుకున్నా నా ఇన్స్టాగ్రామ్ ఐడి SPK ప్రాంక్స్ ఉంటుంది. ఈ ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, నేను ఎట్లా తీసుకోవాలి ఏంటనేది మేము ఫాలోఅప్ చేస్తాం, ఓకేనా. అది ఇంకా కొత్తగా తీసుకునే వాళ్ళైతే అన్న మేము గైడెన్స్ తీసుకొని నీకు చేసుకుంటామన్నా అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా, కొత్తగా తీసుకొని నీ గైడెన్స్ ద్వారా మేము చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి బెస్ట్ సజెషన్ చెప్తాను, కొత్త కార్ అయితే తీసుకోవద్దు.
వద్దు. నేను గైడెన్స్ ఇవ్వడం కూడా నా నా మాట వినలేరు, మీరు నా మాట వినరు. మీ తల తిక్కగా తోచినట్టు మీరు చేసుకుంటారు. మీరు మీరు అసలు వినరు మాట. కొత్త కారు కదా అని, నా సొంతం కారు అనే ఉత్సాహంతో మీ ఒక భయం భక్తి అనేది ఉండదు. సో కాబట్టి అదే చెప్తున్నా. ఇంత ముందు తీసుకున్న వాళ్ళకి ఎందుకన్నా వాళ్ళకే ఎందుకు ఇస్తా అంటాను అన్నా అంటే చెప్తా రీజన్. అది కూడా వాళ్ళు కొంచెము ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. వాళ్ళు కొంచెము బుకింగ్స్ కొట్టి మన లెక్క బిజినెస్ చేసే అంత కెపాసిటీ ఉండదు. మన ఎక్స్పీరియన్స్ కాబట్టి మనం చేసుకుంటాం. వాళ్ళు ఇప్పుడిప్పుడే కాబట్టి కొంచెం కాడి మోయడానికి వాళ్ళు కొంచెం ఆలోచన ఉంటుంది. కొత్త వాళ్ళకి ఉండదు అట్లా. కాబట్టి అదే చెప్తున్నా. మీరు సాధ్యమైనంత వరకు మీరు ఉన్న జాబ్లో కంటిన్యూ కాండి బ్రదర్. అనవసరంగా ఈ ఫీల్డ్కి వచ్చి ఇటు తిరిగి చూద్దామని వచ్చి క్యాన్సిల్ చేసుకొని నష్టపోయి అమ్ముకొని మళ్ళీ వాళ్ళ ఫీల్డ్కి వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా బిడ్డస్ రాబోయే డేస్లలో నేను అలాంటి వాళ్ళు తోటి మీకు ఇంటర్వ్యూ కూడా తీసి చూపించాలనుకుంటున్నా. ఎందుకంటే దీంట్లో ప్రాఫిట్స్ అనేది ఎంత ఉంటాయో నష్టాలు కూడా డబల్ ఉంటాయి. ప్రాఫిట్స్ వచ్చిన దానికంటే నష్టాలు డబల్ ఉంటాయి. వారంతా కష్టపడి ఒక్క యాక్సిడెంట్ చేసినాం అంటే వారంలో కష్టపడ్డ దానికంటే డబల్ అమౌంట్ పోతుంది నీకు. చెప్తానా, భయం లేకుండా నడిపితే మాత్రం అట్లా ఉంటుంది. ఘోరంగా ఉంటుంది, తీవ్రంగా ఉంటుంది కట్టేస్తారు. కాబట్టి లేట్ అయిపోయింది. ఇక మా ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది. కాబట్టి మళ్ళీ రేపటి ఎర్నింగ్ వీడియోలో మనం కలుసుకుందాం. రేపటి వీడియోని అయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఛానల్ ద్వారా కూడా, వీడియోస్ ద్వారా కూడా, ఛానల్ ద్వారా కూడా కొంచెం నేను ఒక బిగ్ అమౌంట్ తీసుకోవాలంటే మీ సపోర్ట్ కావాలి. లైక్ చేయండి, షేర్స్ చేయండి. ఓ 10 మందికి తెలిసేటట్టుగా, 100 మందికి తెలిసేటట్టుగా ఈ ఫీల్డ్లోకి వచ్చేవారు. ఎందుకంటే సిచ్యువేషన్ అంతా ఇదంతా గ్రాఫ్ లెవెల్ ఉంటుంది. గ్రాఫ్ సెన్సెక్స్ చూస్తారు కదా, ఈటీవీ న్యూస్లో వస్తుంది. లాస్ట్కు సెన్సెక్స్ చెప్తా ఉంటుంది. సో అట్లుంటుంది. ఒకసారి పోతే హై పోతుంది, తర్వాత డౌన్ పోతుంది. డౌన్ పోయినప్పుడు తట్టుకునే శక్తి లేనప్పుడు హార్ట్ ఏమవుతుంది, గుండె ఆగి చచ్చిపోతారు. అట్లనే పరిస్థితి అవుతుంది మన మీది కూడా. సో కాబట్టి మేము అందరం అప్పులు డౌన్లు అన్నీ చూసి వచ్చిన వాళ్ళం. సో కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాం. ఎవ్రీ మంత్ ఒకే విధంగా బిజినెస్ ఉంటుందని కాదు. ఉన్నప్పుడు ఉన్నది చూపిస్తాం, లేనప్పుడు లేదని చూపిస్తాం, అంతే. ఇప్పుడున్న సిచ్యువేషన్లో లేదు, మొత్తం మైనస్లో నడుస్తుంది. కాబట్టి దయచేసి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే నో ప్రాబ్లం, మీరు మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకోండి. ఎట్లా కష్టపడాలనే గైడెన్స్ ఇస్తా. డ్యూటీ మేనేజ్మెంటు, మనీ మేనేజ్మెంటు, టైం మేనేజ్మెంటు మొత్తుకుంటున్నా. ప్రతి ఒక్క వీడియోలో మొత్తుకుంటున్నా. ఫోన్ వస్తూనే ఉంది. వస్తున్నా. ఒక 2 నిమిషాలు, 2 నిమిషాలు అయిపోయింది. వీడియో క్లైమాక్స్ వస్తున్నా. సో కాబట్టి చెప్తున్నదే, ఈ మేనేజ్మెంట్ అనేది సరిగా ఉండదు. నెక్స్ట్ ఫ్యామిలీ మేనేజ్మెంట్ ఉంటుంది, మనీ మేనేజ్మెంట్ ఉంటుంది, ఫ్యామిలీ రొటేషన్ ఉంటుంది. ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది ఉన్న వాళ్ళు మాత్రమే లైఫ్లో ఒక ఆనందమైన జీవితం అనుభవిస్తారు. లేకుంటే మాత్రము ఎక్కడేసిన గుంగలు ఎక్కడనే ఉంటుంది. కుటుంబంలో గొడవలు, కలహాలు, తగాదాలు ఇవి వస్తుంటాయి. సో చాలా రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంటుంది. చాలా వీడియోలలో చూస్తూనే ఉన్నాం కదా. కాబట్టి వీటన్నిటి నుంచి మీరు విముక్తి పొందాలంటే మీరు ఒక మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మీరు అలవర్చుకోవాలి. మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది లేదు నేను తాగుతా, లేదు నేను సిగరెట్ రోజుకు 2-3 తాగుతా, నేను రోజుకు ఒక బీర్ తాగుతా అంటే మీ మనీ మేనేజ్మెంట్ లాస్ అవుతావు, టైం మేనేజ్మెంట్ లాస్ అవుతావు, డ్యూటీ మేనేజ్మెంట్ లాస్ అవుతావు, ఫ్యామిలీ మేనేజ్మెంట్ కూడా లాస్ అవుతావు. ఆఖరికి మన భార్యలే మనల్ని తిట్టే పరిస్థితికి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, అంత సిచ్యువేషన్స్కి వెళ్ళిపోతాం. మన మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత డబ్బులు క్యాష్ చేసుకుంటాం మనం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక మనం రాబోయే వీడియోలలో మంచి డెప్త్గా మాట్లాడుకుందాం దాని గురించి. నో ప్రాబ్లం, నో ఇష్యూ. మీకు ఎవరికైనా కొంచెం హర్టింగ్ అనిపిస్తే ఐఎమ్ వెరీ సారీ, నేను ఏం చేయలేను. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ అదే జరుగుతుంది. ఇప్పుడు సొసైటీలో ఎవరు ఇంత దారుణమైన సిచ్యువేషన్కి వెళ్ళిపోతున్నారంటే అలాంటి వాళ్ళే పోతున్నారు. అలాంటి సిచ్యువేషన్సే ఎదురవుతున్నాయి. కాబట్టి దాని గురించి అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. దయచేసి రోజు అలవాటు ఉన్న వాళ్ళు వారానికి ఒక రోజు పెట్టుకోండి. ఏది డ్రింకింగ్, సిగరెట్లు అయితే వద్దు బ్రదర్. సిగరెట్లు తాగకండి, మీ ఆరోగ్యాన్ని హార్ట్ చేసుకోకండి. చూస్తున్నా
రోడ్ల పక్కకే ఆపుకొని సిగరెట్లు పీలుస్తున్నారు, గట్టిగా పొగేస్తున్నారు. సో ఎందుకో నాకు అయితే అర్థమైతలేదు. సో దానివల్ల అది కూడా తగ్గించుకోండి, ఓకేనా? ఇక టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతా. సో సైనింగ్ ఆఫ్ ఎస్పీకే బిజినెస్. రేపటి వీడియోలో మళ్ళీ ఇంకా టైం దొరికితే క్లుప్తంగా వివరంగా మాట్లాడుకుందాం దీనిపైన. మేనేజ్మెంట్ అనేది కరెక్ట్ ఉండాలి. సో మాట్లాడితే వేరే ఇక లేట్ అయిపోతా ఉంటుంది. రేపటి వీడియోలో మనం కలుసుకుందాం. బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ ఎస్పీకే బిజినెస్.